Hi friends. So myself, Dr. Chandrasekhar. Basic election season కాబట్టి I would like to share my thoughts. అంటే బేసిక్గా ఇప్పుడు ఎలక్షన్ సీజన్లో అయితే చాలా డిస్కషన్స్ ఏవైతే నడుస్తున్నాయి లైక్ మేజర్గా ఉన్న బీజేపీ అండ్ కాంగ్రెస్ ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నాయో ఆ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని నా ఇన్పుట్స్ ఇవ్వాలనిపించింది. సో ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, డూ కమెంట్. సో ఇన్ సింపుల్, బేసిక్గా మనకు చాలా అంటే 5 yearsకి ఒక ఎలక్షన్ వస్తుంది. సో యాజ్ ఎ ఓటర్ మనకున్న ఒకటే రైట్ ఏంటంటే ఓట్ చేయడం. సో ఓట్ చేసిన మరుక్షణం నుంచి బేసిక్గా వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ యాజ్ సిటిజన్స్. బేసిక్గా నెక్స్ట్ 5 years ఎవరైతే ఎలక్టెడ్ ఉన్నారో వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఏం చేయాలనుకుంటే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సో ఇంకా లాస్ట్ 10 yearsలో లిటరల్లీ ద డిస్కషన్ హ్యాస్ చేంజ్డ్, ద నెరేటివ్ హ్యాస్ చేంజ్ ఫ్రమ్ ద అంటే పబ్లిక్ ఒక రిక్వైర్మెంట్స్ కాకుండా ద పొలిటికల్ పార్టీస్ హ్యాస్ సెట్టింగ్ అప్ ద నేరేటివ్. సో దాంట్లో మేజర్ నేరేటివ్ ఏదంటే బేసిక్గా ఒకటి అంటే బేసిక్గా మనకు కావాల్సింది ఏంటి, మనకి జాబ్స్ కావాలి, చాలామందికి జాబ్స్ కావాలి. మనకి అంటే బేసిక్గా మన ఫార్మర్స్ కమ్యూనిటీ ఎవరు ఉన్నారో వాళ్ళు పండించడానికి మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలి. ఒక కామన్ మ్యాన్కి కావాల్సింది ప్రైస్ రైస్. మరి ప్రైస్ రైస్ అయితే వాళ్ళ ఇంట్లో అంటే బేసిక్గా సంపాదించినంత ఖర్చులకే వెళ్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీని ఇట్లా లీడ్ చేస్తారు. ఇవాళ రేపు హెల్త్ కేర్లో కాస్ట్ పెరిగిపోయింది, ఎడ్యుకేషన్లో కాస్ట్ పెరిగిపోయింది. అండ్ ప్రీవియస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా అంటే బేసిక్గా చాలామంది పొలిటికల్ లీడర్స్ కానీ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు. కాకపోతే ఇవాళ గవర్నమెంట్ ఎంత దీన స్థితిలో ఉందంటే బేసిక్గా ఒకటి ఉన్న ప్లేసెస్లోకి స్టూడెంట్స్ పంపించట్లేదు. 2 ఉన్న దాంట్లో కూడా ఫెసిలిటీస్ కావాల్సిన ఫెసిలిటీస్ లేవు. సో ఇది మెయిన్ ఎజెండా. అయితే ఈ ఎజెండాని పక్కన పెట్టి ముస్లిం లీగ్ అని చెప్పేసి ప్రీ ఇండిపెండెన్స్కి, అక్బర్ టైమ్స్కి, బాబర్ టైమ్స్కి, మొఘల్ ఏరియాకి, నెహ్రూ టైమ్స్కి తీసుకెళ్తున్న పొలిటీషియన్స్. బేసిక్గా బీజేపీ ఆల్వేస్ ఏంటంటే ప్రెసెంట్ గురించి మాట్లాడకుంటే ఎప్పుడు పాస్ట్ గురించి మాట్లాడుతుంది. మనం ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలా వెనకెళ్ళిపోవాలా అనేది ఆలోచించి ఓటేస్తారని కోరుకుంటూ ఇట్లా సైనింగ్ ఆఫ్.